అది సెకండరీ లేండి. అది నేను పంపించు కదా ఆన్లైన్లో కూడా. మీకు ప్రైమరీ కావాల్సింది ఏంటంటే కిట్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు. అంతే కదా. దాని ఇప్పుడు ఏంటంటే మీకు అడాప్టర్ ఫస్ట్ మెయిన్. ఈ అడాప్టర్ కనెక్ట్ చేయాలి అంటే మీకు 220 volts పవర్ సప్లై కావాలి. మీరు డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నప్పుడు అక్కడ ప్లగ్ పాయింట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నిజమేనా? లేకపోతే మీరు ప్లగ్ బాక్స్ అన్న మీరు అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లగ్ పాయింట్ ఒకటే ఉంది, చాలామంది ఉన్నారనుకున్నప్పుడు మీరు కనెక్ట్ చేయలేదు కదా. మీరు డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు ప్లగ్ పాయింట్ కంపల్సరీ మీరు చూసుకోవాలి. ఒకటి. ఇంకోటి బీటెక్ కేబుల్. ఈ కేబుల్ మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు, లేదనుకుంటే పవర్ బ్యాంక్ అయినా కనెక్ట్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ కూడా 5 volts సప్లై కాబట్టి మీరు పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసినా ఆన్ అయిపోతుంది. కనెక్ట్ చేసినాక ఇంకోటి ఏంటంటే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాడు. మీ హాట్స్పాట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ హాట్స్పాట్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఈ హాట్స్పాట్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి నేను ఇచ్చినవి మీరు సెట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మీకు ఈ డివైస్ మీకు కనెక్ట్ అవుతుంది. కాదమ్మా, ఇప్పుడు మీ ల్యాప్టాప్ మీరు వైఫై కదా కనెక్ట్ చేస్తున్నారు, అర్థమైంది కదా. ఇది వైఫై మాడ్యూల్ కదా. వైఫై మాడ్యూల్ ఇంటర్నెట్ డేటా సెండ్ చేయాలంటే మీకు ఏం కావాలి, ఒక హాట్స్పాట్ కావాలి. ఆ హాట్స్పాట్ మీ మొబైల్, అర్థమైందా. ఈ హాట్స్పాట్ మీ మొబైలే కాడటం లేదు. కాకపోతే ఈ డివైస్ లోపల నేను ప్రీడిఫైన్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాను. అర్థమైంది. ప్రీడిఫైన్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఈ డివైస్ మీకు కనెక్ట్ అవ్వాలి అంటే మీరేం చేయాలి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ డివైస్లో ఏమి ఇచ్చానో అవే దీంట్లో సెట్ చేసుకోవాలి. మీ ఉంటే కనెక్ట్ అవ్వదు కదా. అవి నేను ఏమి ఇచ్చాను అంటే IoT BT2. IoT BT2 అనేది ఏంటంటే మెయిన్ పాస్వర్డ్ వచ్చేసి 98765432. మీరు రాసుకుంటే రాసుకోండి, లేకపోతే సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి. ఇది మీ హాట్స్పాట్ లేకపోతే ఇప్పుడే కనెక్ట్ చేయండి. ఈ మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ ఓపెన్ చేసి మీ డివైస్ హాట్స్పాట్ నేను హాట్స్పాట్ పాస్వర్డ్, ఈ డివైస్ కనెక్ట్ అవుతుందని చూద్దాము. చాలా ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఈ డివైస్ కనెక్ట్ అయ్యింది మీకు అంటే డేటా అనేది అప్డేట్ అవుతుంది.